సార్ నమస్తే సార్. నమస్తే. మీ ఊర్లో మీరే ఫస్ట్ డ్రోన్ స్ప్రేయింగ్ చేయించుకొని అందరినీ ఎంకరేజ్ చేయడం చాలా సంతోషంగా ఉందండి. గడిచిన సీజన్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కొంచెం మాతో షేర్ చేసుకోండి. నా పేరు మల్యాల అచ్యుతరామయ్య, మండలం పిఠాపురం మండలం వేరే గ్రామం అండి. నాకు ఇక్కడ ఒక 30 acres వరకు పొలం ఉంది. నేను ఆర్గానిక్గా ఒక 6 acres చేసాను ఈ ఏడాది. దాంతో ఒక 4 times 5 times ఇది ఆర్గానిక్గా ఉపయోగించామండి. డ్రోన్ తోటి స్ప్రే చేయించాను. చాలా ఉపయోగకరంగా ఉంది. డ్రోన్తో చాలా తక్కువ టైంలో అవుతుంది. ఒక అరగంటలో 6 acres స్ప్రే అయిపోతుంది. చాలా కన్వీనియంట్గా ఉంది మాకు. మీకు వచ్చిన పైలట్ అంతా మీకు వివరంగా చెప్పి సరిగ్గా చేశారండి? చాలా బాగా చేస్తుందండి పైలట్. చాలా వివరంగా చెప్పి చాలా టైం తీసుకుని మా దగ్గర మాకు అనుకూలమైనగా చేసుకుని వెళ్తున్నారు పైలట్. పురుగుల మందు గట్రా తగ్గించడం వల్ల ఏమైనా అయిపోద్దా, లేకపోతే మనం 10 ఏకంగా 100 లీటర్లు కొట్టే వాళ్ళం ఇప్పుడు 10 లీటర్లే కొడుతున్నాము, అసలు ఎలా సరిపెడుతుంది? అటువంటిది ఏమీ లేదండి. మనకు యూనిఫామ్గా స్ప్రే అవుతుంది, ఇంకా ఇబ్బంది ఏం లేదండి. ఖచ్చితంగా మందు అయితే పనిచేస్తుంది, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంటే ఎంతో వాటర్ కదా, 10 ఎకరాలకు 10 లీటర్లు 100 లీటర్లు పెట్టుకుంటే 10 ఎకరాలు అయిపోతుంది. నానో డిఏపి నానో యూరియా వచ్చాయి. అవి రెండు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయండి. చాలా బాగా పనిచేస్తుంది సార్. 4 to 5 days లో వర్క్ అవుతుంది. 2 days లో ఇమీడియట్ గానండి ఆకు మీద పడడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక 10 ఎకరాలు ఒక 4 మనుషులు కొట్టాలంటే 2 రోజులు పడుతుంది, అయితే ఒక రోజులో పడుతుంది. ఇదే డ్రోన్ అయితే 2 hours పడుతుంది. మ్యాక్సిమం 2 hours. ఎంత టైం సేవ్ అవుతుంది సార్. మీరు మనిషి చేత కొట్టించుకున్నప్పటికి ఇప్పటికి ఏదన్నా బాగా డిఫరెన్స్ ఏమన్నా చూసారా? మనిషి చేత అంటే అండి స్ప్రేయర్ కొట్టేటప్పుడు అది బ్యాటరీ స్ప్రేయర్ కదా, ఛార్జింగ్ తగ్గే కొలది ప్రెషర్ తగ్గుతూ ఉంటుంది. దీంతో ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. ఈవినింగ్ స్టార్టింగ్ ఎలా ఉందో ఎండింగ్లో కూడా అలాగే ఉంటుంది. మొత్తం అంతా ఒకే యూనిఫామ్గా పడుతుంది. బ్యాటరీ స్ప్రేయర్ ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 12 అయ్యేటకి ఛార్జింగ్ తగ్గిపోయి కొలది ప్రెషర్ తగ్గుతూ ఉంటుంది. దానివల్ల కొంత ఎఫెక్టివ్గా పనిచేయకపోవచ్చు చివరికి వచ్చేటడికండి. అదండి అది మెయిన్ ప్రాబ్లం. స్ప్రేయింగ్ కూడా అది స్ప్రేయింగ్లో కూడా మనిషి అలసట వల్ల అయితేనే ఏదైతేనే యూనిఫామ్గా పడదండి. కొంచెం వాళ్ళు కూడా ఈ దిగబాట్లు ఎక్కువ ఉంటాయండి. ఆ దిగబాట్లలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దాంతో కూడా స్ప్రే పడుతుంది. ఇది అలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి దిగబాట్లు బాగా జరుగుతుంది స్ప్రే. సార్ మీరు చెక్ చేసుకున్నారండి? అంటే ఇప్పుడు స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి దుబ్బుని చెక్ చేసుకోవడం మనకి ఇందులో కనపడుతుంది కదండి, లైన్ కనపడుతుంది కదా, గ్రీనిష్ గా అవుతుంది కదండి లైన్. ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే ఫీల్డ్ అయిందా లేదా అని తెలుస్తుంది. మ్యాప్ లోనే చెక్ చేసుకుంటారా? మీకు దీనివల్ల ఏమన్నా ఉపయోగాలు అనిపించాయండి? చాలా ఉపయోగం అండి. ప్రజెంట్ డేస్ అవసరం అండి, చాలా ఉపయోగం. మీకు ఒక వ్యక్తి ఒక ఎకరన్నర కొట్టగలరండి మధ్యాహ్నానికి. నేను 10 ఎకరాలు చేయాలనుకోండి, ఒక 5-6 ఉంటే కానీ 10 ఎకరాలు స్ప్రే చేయలేరు. ఈ డ్రోన్తో అరగంటలో అరగంటలో అయిపోతుంది ఈ 10 ఎకరాలు స్ప్రే. చాలా కన్వీనియంట్గా ఉందండి. ఇంకా ఇప్పుడు 90% వరకు కూడా 90% అవసరం అండి. 90 కాదండి, 70% అవసరం. 70% అవసరం ఉందండి ఈ నవేడేస్. చాలా కష్టంగా ఉంది. మీకు ఇంకా టెక్నాలజీ ఇంకా డెవలప్ అవ్వాలండి. ఇది కూడా సరిపోవట్లేదండి ఇప్పుడు. సాధారణంగా దీంట్లో కెమికల్స్ తోనే స్ప్రేయింగ్ చేయించుకోవాలని చెప్పి అందరూ అనుకుంటారండి. మీరు అయితే ఆర్గానిక్ కూడా చేయించుకున్నారు. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? ఆర్గానిక్ చాలా ఎక్సలెంట్గా ఉందండి. అన్ని రకాల తెగుళ్ళకే కదండి, పురుగులకే కదండి, అన్నింటికీ కంట్రోల్ అవుతుందండి ఆర్గానిక్. గింజ పాలు పోసుకున్న దగ్గర నుంచి కూడా గింజ షైనింగ్ రావడానికి, బరువు తూకం రావడానికి అన్నింటికీ ఆర్గానిక్లో ఉన్నాయండి. అవన్నీ ఉపయోగపడుతున్నాయండి. ఆ మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి. మీకు ఇప్పుడు ఎకరానికి ఈల్డింగ్ సుమారుగా ఎంత వచ్చి ఉండొచ్చండి? ఎకరానికి 32 బస్తాల వరకు వచ్చింది. 32 బస్తాల వరకు వచ్చిందండి. అంటే వాతావరణం బాగాలేక చాలా మంది 20-25 బస్తాలు చెప్తున్నారు. 32 బస్తాలు.
మీకు బాగా ఈ రోజు నాకు డ్రోన్ వల్ల చాలా బాగా ఉపయోగం కలిగింది అన్న రోజు ఏదైనా ఉందండి? ఉందండి, చాలా ప్రతిసారి నాకు ఉపయోగపడింది. ప్రతిసారి నేను 5 times చేయించాను, 5 times నాకు ఉపయోగపడింది. చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడింది. కాదు, ప్రాక్టికల్గా మనుషులతో చేస్తే ఒక చోట ఒకలా పడుతుంది, ఒక చోట ఒకలా పడుతుంది. దీనికి అటువంటి ప్రాబ్లం లేదు. అంటే దుబ్బులు మనుషులు వెళ్తుంటే ఎలాగో తొక్కడం జరుగుతూ ఉంటుంది. ఈ దుబ్బులు ఒకసారి ఒక ఎకరానికి 4-5 సార్లు స్ప్రే చేయవలసి ఉంటుంది. ఆ 4-5 సార్లు దుబ్బులు కొంచెం పక్కకి వెళ్తూ ఉంటాయండి. పడిపోయినప్పుడు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, పడిపోయినప్పుడు తొక్కేసి వెళ్ళడం జరుగుతుందండి. డ్రోన్కి అయితే పైనుంచి కాబట్టి అంటే అటువంటి ప్రాబ్లం ఉండదు డ్రోన్తో అయితే అండి. డ్రోన్తో మనం స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల దుబ్బు డ్యామేజ్ అవుతుందని చెప్పి కొంతమందికి ఒక అపోహ ఉందండి, అది నిజం అంటారా? అది ఏమీ కాదండి. కొంచెం టర్నింగ్ తిరిగి టర్న్ తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం మొక్కలు ఒరగడం అది జరుగుతుంది. అది ప్రెషర్ వల్ల, అంతేగాని డ్యామేజ్ ఏం కాదండి. ఏం కాదు, డ్యామేజ్ ఏం కాదండి. పూత వచ్చిన తర్వాత ఏమన్నా స్ప్రేయింగ్ చేయించారా సార్? పూత వచ్చి తర్వాత గింజ పాలు పోసుకునే టైంలో స్ప్రే చేయించాను. దానివల్ల ఏమన్నా పూత రాలినట్టు ఏమన్నా? ఏం లేదండి, అదేం లేదు, నా ఇబ్బంది ఏం లేదు. పూత వచ్చిన తర్వాత పూత గింజ కొంచెం పాలు పోసుకున్న తర్వాత చేయించాను. ఆ విధమైన ఇబ్బంది ఏం కలగలేదు నాకు. ఇప్పుడు ఇంకా దృక్పథం పక్కన పెట్టాలి, చేయాలని పక్కన పెట్టవలసిందే ఎటువంటి రైతైనా సరే. ఇంకా టెక్నాలజీ పెరగాలి, ఇంకా సౌకర్యాలు పెరగాలి. పెరిగితే కానీ మనుగడ ఉండదండి రైతుకి. ఇప్పుడు ఇంకా మస్ట్ అండి, అవసరం, ఇంకా తప్పనిసరి అండి. మామూలు మనుషులతో చేయించుకున్న దానికంటే ఇదైతే ఉపయోగకరం అంటారు. చాలా ఉపయోగకరం అండి. మనుషుల మీద డిపెండెన్సీ లేకుండా లేకుండా తొందరగా అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇవన్నీ మాకు వివరంగా చెప్పారు. కానీ అవసరం అండి ఇప్పుడు ప్రెజెంట్ డేస్. చాలా ఎక్సలెంట్ అండి డ్రోన్.